గుడ్ ఈవినింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ 6th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వలన కలిగే వ్యాధులు. విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వల్ల కలిగే వ్యాధులు అవి ఫస్ట్ ఏ విటమిన్. ఏ విటమిన్ లోపం వల్ల మనకి దృష్టి లోపం వస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు చూపు మందగించడం, చీకట్లో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. అంటే విటమిన్ ఏ లోపం వల్ల మనకి ఏమొస్తుంది, దృష్టి లోపం వస్తుంది. దీనివల్ల చూపు మందగిస్తుంది, చీకట్లో కనిపించదు. అదేవిధంగా కొన్నిసార్లు చూపు ఏం చేస్తుంది, పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది విటమిన్ ఏ లోపం వల్ల. కావున విటమిన్ ఏ లభించే మనకి క్యారెట్, బచ్చల కూర, బొప్పాయి ఇవన్నీ కూడా తిని మన హెల్త్ని కాపాడుకుందాం. నెక్స్ట్ విటమిన్ బి1. విటమిన్ బి1 లోపం వల్ల బెరిబెరి డిసీజ్ వస్తుంది. ఈ బెరిబెరి డిసీజ్ వల్ల మనకి బలహీనమైన కండరాలు, అదేవిధంగా బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోదు. విటమిన్ బి1 లోపం వల్ల ఏమొస్తుంది, మనకి బెరిబెరి వ్యాధి వచ్చి దానివల్ల బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిగా లేకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ సి విటమిన్. సి విటమిన్ లోపం వల్ల వచ్చే డిసీజు స్కర్వీ. అంటే పంటి చిగుల్లో రక్తస్రావము, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే డిసీజు స్కర్వీ అయితే స్కర్వీ వల్ల పంటి చిగుల్లో ఏమవుతుంది, రక్తస్రావం జరుగుతుంది. గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి, రికెట్స్. రికెట్స్ రావడం వల్ల ఎముకలు ఏం చేస్తే మృదువుగా అవ్వడం, వంగిపోవడం. ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. అందువల్ల విటమిన్ డిని అంటే మనకి మార్నింగ్ 7 to 8 మధ్య, ఈవినింగ్ 4 o'clock కూడా మనకి ఎండలో మనకి డి విటమిన్ లభిస్తుంది. కానీ ఎక్కువ శాతం ప్రజెంట్ అంతా స్కూలు, ఇంట్లో గడిచిపోవడం వల్ల ఎండ తగలక పిల్లలకి చాలా వీక్గా మరియు ఎముకలు అనేవి చాలా మృదువుగా తయారైపోయాయి. కావున డి విటమిన్ లోపం లేకుండా చూసుకుందాం. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షయం. అంటే కాల్షియం లోపం వల్ల మనకి ఎముకలు, అదేవిధంగా దంతక్షయం జరుగుతుంది. అంటే దంతాలు అనేవి పాడవుతాయి. నెక్స్ట్ బలహీనమైన ఎముకలు, దంతక్షయం వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ అయోడిన్. అయోడిన్ లోపం వల్ల మనకి ఏమవుతుంది, గాయిటర్ వస్తుంది. మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ గాయిటర్ అనేది అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వస్తుంది. గాయిటర్ వల్ల మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లల్లో మానసిక వైకల్యము మరియు నీరసం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇనుము. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనత ఉంటే మనకి నీరసంగా కనబడతాం. ప్రజెంట్ ఎక్కువ శాతం రక్తహీనతతో బాధపడుతున్నాము. కాబట్టి ఎక్కువ ఐరన్ లభించే ఫుడ్ తీసుకోవడం వల్ల మనం రక్తహీనత నుంచి తప్పించుకోవచ్చు. నెక్స్ట్ సారాంశం. ఆహారంలోని అంశాలు సారాంశం చూసుకున్నట్లయితే మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మన ఆహారంలోని ప్రధాన పోషకాలు ఏంటి, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలోని పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. నెక్స్ట్ పిండి పదార్థాలు, క్రొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. పిండి పదార్థాలు, క్రొవ్వులు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు మాంసకృత్తులు, ఖనిజ లవణాలు అవసరం. విటమిన్లు ఏం చేస్తే మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారము మన శరీరానికి అవసరమైన పోషకాలను, సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను, నీటిని కూడా అందిస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు. కావున మనం సమతుల ఆహారం తీసుకొని వ్యాధుల నుంచి రక్షణ పొందుతాం. నెక్స్ట్, మన ఆహారంలోని ప్రధాన పోషకాలని పేర్కొనమన్నారు. మన ఆహారంలో ప్రధాన పోషకాలు ప్రజెంట్ చూసుకున్న మనం ముఖ్యాంశాల్లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, అదేవిధంగా క్రొవ్వులు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, నీరు. నెక్స్ట్, క్రింది వాక్యాలకు సరైన పేరును సూచించాలి. మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు కార్బోహైడ్రేట్లు. మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పదార్థాలు ఏంటి? కార్బోహైడ్రేట్లు. ఈ కార్బోహైడ్రేట్లు 1 గ్రాముకి 4 కిలోకేలరీల శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా ప్రధానంగా మన శరీరానికి 4 కిలోకేలరీల శక్తినిస్తాయి. అదేవిధంగా ప్రధానంగా మన శరీరానికి ముఖ్యంగా మెదడు మరియు కండరాల్లో అనేక జీవులు శక్తికి మూలం. అంటే మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు ఏంటి? కార్బోహైడ్రేట్స్. మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమైన పోషకాలు అనేవి ప్రోటీన్లు. అంతేకాకుండా నీరు కూడా. అంటే ప్రోటీన్ అనేది మన శరీర పెరుగుదల నిర్వహణకు అవసరమైన పోషకము. అంతేకాకుండా ప్రోటీన్లు శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్, మంచి కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏ విటమిన్. ఏ విటమిన్ అనేది కంటి చూపుకి అవసరమైన విటమిన్. నెక్స్ట్, మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణము కాల్షియము. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణము కాల్షియము. ఈ క్రింది పోషకాలకి ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నారు. ఫస్ట్ వన్ కొవ్వులు ఎందులో లభిస్తాయో అడుగుతున్నారు. కొవ్వులు ఎందులో లభిస్తాయి మనకి? వేరుశనగ, నువ్వులు. అంటే 2 ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నారు కదా కొవ్వులకి. వేరుశనగ, నువ్వులు. నెక్స్ట్, స్టార్చ్ పిండి పదార్థాలకి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రైస్, అదేవిధంగా బంగాళదుంప. నెక్స్ట్, పీచు పదార్థాలకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పప్పులు, ధాన్యాలు, కూరగాయలు. నెక్స్ట్ వన్, మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు అనేవి మొక్కలు, జంతువుల నుంచి లభిస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యంతో గుర్తించమని, ట్రూ ఆర్ ఫాల్స్ని గుర్తించమన్నారు. ఫస్ట్ వన్, అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నిటినీ సమకూర్చవచ్చు. మనకు అన్నంలో ఏముంటుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఇంకా మనకి ప్రోటీన్స్ కావాలి, ఖనిజ లవణాలు కావాలి, పీచు పదార్థాలు కావాలి, అన్నీ కావాలి. కాబట్టి అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ సమకూర్చవచ్చు అనేది ఫాల్స్. నెక్స్ట్, సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. అంతే కదండి.
సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఏంటి పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. ట్రూ. నెక్స్ట్, శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి. ఆన్సర్ ట్రూ. అంటే సమతుల ఆహారంలో అన్ని రకాలు అంటే విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి. రైట్ ఆన్సర్ ట్రూ. నెక్స్ట్, శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటిగా సరిపోతుంది. ఓన్లీ మాంసంలో ఏముంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, కానీ మనకి ఇంకా పిండి పదార్థాలు కావాలి, క్రొవ్వులు కావాలి. కావున ఇది ఫాల్స్. అంటే అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు అనేది ఫాల్స్. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు అనేది ట్రూ. శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి అనేది ట్రూ. నెక్స్ట్, శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది. ఇది ఫాల్స్. నెక్స్ట్, డాష్ విటమిన్ లోపం అంటే విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. ఆన్సర్ రికెట్స్. బెరిబెరి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? B1 విటమిన్. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. నెక్స్ట్, మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచీకటి వస్తుంది. ఆన్సర్ ఏ విటమిన్ లోపం వల్ల మనకి రేచీకటి వస్తుంది? అంటే మనకి ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. బెరిబెరి అనే వ్యాధి B1 విటమిన్ లోపం వల్ల వస్తుంది. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచీకటి వస్తుందంటే ఏ విటమిన్?